సీజన్ 5 శనివారం ఎపిసోడ్లో అటు హౌస్ ఇటు బిగ్ బాస్ స్టేజ్ అంతా కూడా నాగార్జున ఫైర్తో హీట్ ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం మాత్రం చాలా ప్రశాంతంగా కూల్గా చిల్గా కనిపించారు నాగార్జున. ఇంటి సభ్యులతో కూడా చాలా సరదాగా చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి నవ్వించారు. మధ్య మధ్యలో పంచులు వేస్తూ సరదాగా గడిచిపోయింది ఆ ఎపిసోడ్ అంతా కూడా. అయితే ఇంటి సభ్యులు చీటీల ప్రకారం జోడీని ఎంపిక చేసుకుంటూ డాన్స్ వేసి నాగార్జున దగ్గర మంచి మార్క్స్ కొట్టేశారు. ఇక్కడ అనూహ్యంగా హమీద తీసిన చీటీలో శ్రీరామచంద్ర పేరు వచ్చింది. ఆ అమ్మాయి సంతోషం ఇక అంతా ఇంతా కాదు. హౌస్ టాప్ లేచిపోయేలా హే అంటూ తెగ చిందులు వేసింది. పబ్లిక్గానే శ్రీరామచంద్రపై ప్రేమను ఒలకబోస్తోంది. ప్రియాంక తీసిన చీటీలో పార్ట్నర్గా మానస్ పేరు రావడం ఇంకో విశేషం. ఇలా ఎంతో సరదాగా గడిచిపోయింది. ఇక ఆ తర్వాత రవి పుట్టినరోజు అన్న సంగతి ఇంటి సభ్యులు నాగ్కి చెప్పగా విషెస్ తెలియజేశారు. ఇక బర్త్డే సందర్భంగా మటన్ బిర్యానీ కావాలి సార్, ఇది తినాలనుందని కాజల్ అడిగితే మటన్ గ్యారంటీ, అయితే వండుకుని తినమ్మా అంటూ కౌంటర్ ఇచ్చారు బాస్ నాగార్జున. దాంతో కాజల్ కాస్త ఓకే సార్ అంటూ కూర్చుంది. ఇక హౌస్లో కొన్ని డెవల్ స్టిక్కర్స్ పంపించిన నాగ్ వాటిని ఒక్కొక్కటిగా తీసుకుని తమ దృష్టిలో హౌస్లో దెయ్యం ఎవరు ఎందుకు అన్న విషయాలను చెప్పమన్నారు. ప్రియాంక వచ్చి లోబోని రాక్షసుడు అంటూ స్టిక్కర్ అంటించింది. శ్రీరామ్ స్టిక్కర్ను మానస్కి అంటించి తమ మధ్య కాస్త గ్యాప్ ఉందంటూ ప్రస్తావించాడు. మానస్ తీసుకోలేకపోతున్నారని, ఓటమిని అంగీకరించలేడని అంటూ చెప్పుకొచ్చాడు. శ్వేత స్వీట్ రాక్షసి అంటూ ఉమాదేవికి స్టిక్కర్ ఇచ్చింది. ఇక షణ్ముఖ్ లాస్ట్ టైం టాస్క్లో సిరి విషయంలో సన్నీతో తప్పుగా బిహేవ్ చేశాడని, తన టీషర్ట్ లోపలికి చేయి పెట్టి పిల్లో బయటకు తీశారని సిరి ఆరోపిస్తే అవునది నిజమే అంటూ షణ్ముఖ్ వత్తాస్ పలికాడు. అయితే శనివారం ఎపిసోడ్లో నాగ్ ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ని చూపించగా అందులో సిరి టీషర్ట్లో చేయి పెట్టింది శ్వేత అని, సన్నీ కాదని క్లియర్గా రుజువైపోయింది. అయితే ఈ అంశంలో అనవసరంగా సన్నీని నిందించానంటూ చాలా పశ్చాత్తాపడ్డాడు షణ్ముఖ్. అదే అంశాన్ని గుర్తుంచుకుని తనకు తానే రాక్షసుడు అంటూ స్టిక్కర్ను అంటించుకున్నాడు. అయితే నాగార్జున దీనికి ఒప్పుకోకపోగా చివరికి ఉమాదేవి హౌస్లో నుండి ఎలిమినేట్ అయ్యారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.